ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ఈ సాయంకాల సమయంలో సిలువ గుడారముకు చేరి కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి మరణాత. ఈ సమయంలో యేసుని పట్టుకున్నవారు అంశం ఈరోజు పాఠం కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో నీ లేఖనమును బట్టి, నీ మాటలను బట్టి ప్రభా నీ ఎదుటికు చేరి, నీ దేన దాసుడి నన్ను ప్రభా నా తలంపులు నా ఆలోచన మరుగు చేసి నీ పిల్లలైన వారికి, నీ బిడ్డలైన వారికి కావలసిన మాట లేఖనము ద్వారా అందించమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడై ముందుకు నడిపించును గాక, ఆమె. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల యొక్క సిలువ గుడారం యొక్క శుభాలు మరొకసారి తెలియపరుస్తున్నాం. యేసు ప్రభుని పట్టుకుని వచ్చిన బంటులు పట్టుకుని తీసుకువెళ్ళుట. ఎవరిని పట్టుకుని తీసుకువెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారంటే అమాయకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని బందుపోటు దొంగ తీసుకెళ్ళినట్ట తీసుకువెళ్తున్నారు. ఈ లోకంలో మంచివాడు జరిగే విషయాలు ఏమైనా ఉన్నాయంటే ప్రజలలో ఇదే ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రియుల 20వ రోజు ఈ గురువారం సాయంకాలం ప్రభు యొక్క గుడారము అనగా సిలువ గుడారము చేరిన మీ అందరికీ మరొకసారి మనవి, జాగ్రత్త కలిగినండి. 20 రోజుల తర్వాత వచ్చే వచనాలు ఎలాగుంటాయంటే ఆత్మ సంబంధమైన వచనాలు. ఆల్రెడీ ఆత్మ సంబంధమైన సూచిక్రియలు భూమి మీద చాలా జరుగుతున్నాయి. శరీరం అంతము, ఆత్మ సిద్ధము. ఈ అంశం మీరు రాసుకోవాలి. ఏంటంటే తెలుసా, శరీర అంతము, ఆత్మ సిద్ధము. ఈ లోకములో శరీరం చాలా మంది అంతమవుతున్నారు. ఎలాగంటే ప్రియుల నదిలో వేటవాడేవాడు చేపలు ఎలాగ నీటిలో పడతాడో, గట్టునేసి ఎలాగ ఎండబెడతాడో మనుషుల యొక్క జీవితం కూడా అంతే. మానవ యొక్క శరీరము చేపలు పట్టినట్టుగా సాతానుగాడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఆధిపత్యం యొక్క ప్రజల చేతుల్లో బలైపోతున్నారు అమాయకమైన ప్రజలు అనే విషయాన్ని, అమాయకుడిగా వచ్చి ప్రజలను రక్షించాలని కోరుకునే యేసు ప్రభుకి దొరికింది ఏంటంటే బలి అర్పించుట, అంటే అప్పగించుట. బలి కొరకు సిద్ధపరిచేస్తున్నారు. ఎవరు? నీవు నేను, మనమే ఈ పని చేసేది. ప్రియులారా, నీవు నేను ఎవరిని అప్పగిస్తున్న బలికి? ప్రభువుని అప్పగించేస్తాను. ఇదిగో తీసుకెళ్ళిపో, ఈయన రక్తం మాకు కావాలి, ఈయన రక్తం చెందటం మాకెంతో ఆనందం, ఆయన రక్తం మా యొక్క రక్షణ, పరలోక రాజ్యములోకి మేము వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ త్వరగా ఏం చేయాలి? రక్తమును సిందించండి అంటున్నారు. ప్రియులారా, దేవదూతలు అంటున్నారంట, దేవుణ్ణి అడుగుతున్నారని తండ్రిని, అయ్యా యేసయ్య తండ్రి, ఆయన రక్తము చిందించుతున్నావా? మా రక్తము చిందించుకోవచ్చని దేవదూతలు అడిగితే అన్నారంట, లేదు లేదు, వారు నా చేతుల ద్వారా సృష్టించబడిన వారు, దానికి వారు ఏం చేయాలంటే నా రక్తములో నుంచి వచ్చి నా కుమారుడు రక్తము చిందించబడితేనే తప్ప వారు నా రాజ్యములోకి రాలేరు అని ఇక్కడ ప్రభువు చెప్తున్నారు, తండ్రి చెప్తున్నారు. ఎవరితో? దూతలతో. ప్రియులారా, మనం గమనించాలి ఒకసారి ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నారు, దేవదూతలు పరిశుద్ధులు ఏం మాట్లాడుతున్నారు, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఈ లోకములో విముక్తి అంటే శరీర అంతము, ఆత్మ రక్షణ. శరీర అంతమవ్వకుండా ఆత్మకు రక్షణ దొరకదు. అందుకే శరీరంలో ఉన్న ఆత్మలో నింపబడిన రక్తములో ఆత్మ ఇమిడి ఉన్న ఆత్మలో ఉన్న అంటే ప్రాణము ఎక్కడ ఉంటుందో శరీరంలో ఇమిడి ఉంటుంది. ఆ ప్రాణము, ఆ శరీరం బయటకు వస్తేనే తప్ప మనిషి యొక్క మోక్షము దొరకదని లేఖనం తండ్రే చెప్పాడు. నా కుమారుడు మీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెడితేనే తప్ప మీకు ఈ లోకంలో విముక్తి దొరకదు.
అంటే అందుకని నేను అన్నాను, ఎప్పుడు జరిగిందంటే శరీరం అంతము ఆత్మరక్షణ మార్గము. అంటే మోక్ష మార్గాన్ని వెతుకుతుంది ఆత్మ. అందుకని చాలా మంది బాంబులకు వందల మంది చెప్తారు, వేల మంది చనిపోతున్నారు పిల్లారా. $1 మిలియన్ రూపాయలు ప్రజలకు నష్టపోతారు. మరలా సృష్టించుకుంటారులేండి, ఏం కాదు. అయితే ప్రాణాలు తిరిగి రావు కదా, ఈ లోకంలో మరలా పుడతారులే. ఇప్పుడు 10 మంది 15 మందిని మనం కందాం అనుకుంటే కుదరదండి. దేవుడు ఇవ్వాలి కదా. స్త్రీకి బలం ఇవ్వాలి, దేవుడు ఆత్మ సంబంధమైన క్రియలు ఇవ్వాలి కదా, అప్పుడే ఈ క్రియ జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నారు, పెద్దలను కూడి ఉండరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగట వరకు ఆయన దూరముగా నుండి వెంబడించిన వేల్పులుగా పోయి దీని అంతమేమోను. ఎక్కడ పేతురు గారు యేసుప్రభుని లోపల తీసుకెళ్లారు. ఎవరండి? అన్న ఇంట్లోకి, పిలాతు ఇంట్లోకి వెంబడి వెళ్ళాడు. ఏమి జరుగుతుంది, దీని అర్థం ఏంటి, వీళ్ళు ఏం చేస్తారని చూస్తున్నారు ప్రియులారా. వాళ్ళు ఏం చేస్తారండి, లోకంలో అధికారం కలిగిన, కావాలనుకున్న అధికార దాహం కలిగిన వాడు ఏం చేస్తాడు, నువ్వేమైపోతే నాకెందుకు, నువ్వు చచ్చిపోయి నీ ప్రాణము నీ శరీరము నేను ఆయుధంగా వాడికి నీ రాజ్యం ఇంకా బలపరుస్తానంటాడు. ఇదే కదా పేతురు చూసేది యేసుప్రభు విషయంలో. యేసుప్రభు జరిగేది అదే కదా. ఏమంటాడు, ఇదిగో యేసుప్రభు చనిపోయినా పర్లేదు, మా రాజ్యం నిలబడాలి. కానీ యేసుప్రభు చనిపోవటం, యేసుప్రభు రక్తం కార్చడం ప్రపంచ మానవులకు ఒక మార్గదర్శిగా, రక్షణగా కనపడుతుందని మాత్రం ఆనాడు అధికారులకు తెలియలేదు, ఈనాడు అధికారులకు కూడా తెలియట్లా. ఇలా మనకు గమనిస్తే రంజాన్ జరుగుతుంది, అలాగే ఈస్టర్ జరుగుతుంది. 20 రోజులు, వాళ్ళకి 20 రోజులే, మనకి 20 రోజులు అయినాయి ప్రియులారా. అయినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టుబిడవన విక్రమార్కుల వలె వాళ్ళు పట్టుకునే 3 కాళ్ళు 4 కాదు, కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్, ఇజ్రాయెల్ నెతన్యా, ఇంకా రష్యా ప్రియులారా, వీళ్ళందరూ కూడా మనం గమనించాలి ఒకసారి. యేసు ప్రభుని చూసి ఏమి జరుగునా అని పేతురు గారు గ్రహించినప్పుడు ఇక్కడ ఏం కానీ గ్రహించాడైనా. కూర్చుండండి. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసుని చంపవలనని ఆయనకి విరోధముగా అబద్ధ సాక్ష్యములు వెతుకుతున్నారు, పుట్టిస్తారు. ఇక్కడ అబద్ధ సాక్ష్యం ఎవరు వెతుకుతారు మన కాలంలో? లాయర్లు వెతుకుతారు, కోర్టుల కొరకు, గెలుపు కొరకు. ఇక్కడ దేశాన్ని పరిపాలించే నాయకులు ఎదుగుతున్నారు ఎవరిని? యేసు ప్రభుని చంపేట కొరకు. ఆయన బ్రతుకుంటే మన రాజ్యము, మన ఆటలు సాగవని. ఎలా డబ్బున్నవాడిదే రాజ్యం అన్నట్టు ఉంది ప్రపంచం. డబ్బున్నవాడు అధికురను రాజ్యం వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రియులారా. కానీ కొందరు ఇక్కడ మీరు గమనించలేదు, యేసు ప్రభుని చంపొద్దని 10% ఆ కేకలు వేశారంట. 90% చంపేయాలని కేకలు వేశారంటే 10% వాయిస్ గట్టిదా? 90% వాయిస్ గట్టిదండి. ఈ 10% ప్రాణములు వాయిస్ ఆ 90 మంది అరుపులకు మందు ఎందుకు వినపడలేదంట. అయితే పిలాతు వారిని చూస్తున్నాడు, వీరిని చూస్తున్నారు, కానీ ఎవరు గట్టిగా అరిస్తే వాళ్ళదే రాజ్యం అన్నట్టు ఆనాడు ఉంది, ఈనాడు జరుగుతుంది. అలాగే ఉంది. ఇక్కడ ఏమంటున్నారు, అబద్ధ సాక్ష్యం అనేకలు వచ్చినను సాక్ష్యమేమి దొరకలేదు. అబద్ధ సాక్షులు అంటే అబద్ధ సాక్ష్యాన్ని పుట్టే అధికారులు అనేకలు వచ్చారు యేసుప్రభు మీదకి, కానీ ఎవరికి చిక్కట్లేదు. ఆయన కల్పింతేనే తప్ప ఎవరికి అబద్ధ సాక్ష్యం దొరకదు. మనం గమనించాలి ప్రియులారా. ఎందుకంటే అబద్ధ సాక్ష్యం వెతకాలంటే కత్తి మీద సామాన్ లాంటిది. కత్తి మీద ప్రయాణం చేసినట్టే అబద్ధ సాక్ష్యం పుట్టించాలంటే. కొందరికి వెన్నతో విజ్జినట్లుగా అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తారు, కానీ ఆ అబద్ధ సాక్ష్యానికి వారి కుటుంబం, వారి యొక్క రక్త సంబంధులు బలైపోతారు. ఆ మనిషికి తెలియకపోవచ్చు, ఏదో ఒక రోజు దేవుడు చూపిస్తాడు. నా వృత్తి అండి అనవచ్చు. నీ వృత్తి అయితే ఏది?
అబద్ధ సాక్ష్యం ఎవరి మీద పుట్టించాలి? ఎవరి మీద ఎలా పుట్టించాలి? అబద్ధ సాక్ష్యముతో నెగ్గాలంటే కాదు. నీతి పర్వతం వలె నీ మీదకి వస్తుంది. అబద్ధ సాక్ష్యము ఒక నది వలె, చిన్న రాయి వలె వస్తుంది. ఏమండి, నది రాయిల్లో పెద్ద రాయి అనుకుంటుందంట, కంగారు లేదు మనం వెళ్దాం అనుకుంటు. చిన్న రాయి అంటదని, అబ్బాయి లేదు మనం ముందుకు వెళ్ళిపోదాం అంటదంట. అయితే ప్రియులరా, ఇది చిన్న రాయి దొలుతూ వెళ్ళాలి. పెద్ద రాయి ఎగురు దొలుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎగిరిందంటే అక్కడ పడుతుంది గాలి మీద. చిన్న రాయి ఇంకా ఎగురుతుంది అనుకోవచ్చు. చిన్న రాయి ఎగరాలంటే కింద మెత్తతనం కాదు, గట్టితనం కావాలి. ఈ పెద్ద రాయి గట్టితనమే కాదు, ఎలాగున్నా రాయి ఎగరగల దొల్లుతుందంటే చాలా వేగం కూడా పెరుగుతుంది. ప్రియులారా గమనించండి, పెద్ద రాయి ఇసురగలిగితే ఇసురే రాయి చిన్న రాయి, దొల్లే రాయి పెద్దది అంటే అది వేగం పెంచుకుంటుంది. అలాగే నీతి ఒక పర్వతం వలె వస్తుంది, అబద్ధం చిన్న రాయి వలె వెళ్తుంది. అయితే అది అంతము చాలా ఈజీ పని. చూడండి, నీతిని నిజాతిని అంతం చేయాలంటే తరము కాదు. అందుకే అబద్ధ బాధకుడు వెతుకునా వీరికి దొరకట్లేదంటే దేవుడు అధికారం ఇవ్వాలి కదా. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, ఇద్దరు మనుషులు వచ్చి వీరు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పినని. ఇక్కడ చూడండి ప్రియులారా, 57, 50, 61 వరకు మనం ఈ 3 వచనాలు మనం గమనించాలి ప్రియులారా. ఈ 4, 5 వచనాలు ఎందుకంటే ఎక్కడ యేసు ప్రభు కల్పించాడు. వాళ్ళ ఇద్దరు మనుషులు వచ్చారంట అధికారులుగా. వీడు ఏమంటారు, వీడు దేవాలయం కట్టి 3 దినాలు కడతాడు అన్నారు. అయితే ఇంకో మాట అదనంగా మీకు చదివి వినిపిస్తున్నాను. ఇక్కడ ఏమన్నాడు, ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమి చెప్పవా. ఇక్కడ ఏమన్నాడు, ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమి చెప్పవా. వీరు ఇలా మాట్లాడుతున్న మౌనమేనా అంటే యేసుప్రభు మాట్లాడితే అక్కడ ఎవరు మాట్లాడక అవకాశం ఉండదు. అందుకే మౌనమే ఉన్నాడు. ఏమన్నాడు అంటే ఆయన అనగా యేసు ఊరకే ఉండిను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాకు చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నాను నేను. అందుకు యేసు నీవు అన్నట్టే. చూసారు ఎంత మాట్లాడావు, అంచేపు మాట్లాడని నువ్వు దేవుని కుమారుడిని ఆన పెడితే నువ్వు అన్నట్టే అన్నాడు ఆయన. అంటే ఆయన చేత మనిషి ఎవరి చేత అయితే పలికించాలో వాళ్ళ చేత పలికించి నువ్వు అన్నట్టే అన్నారు. అంటే అతను పలికిన మాట యథార్థమైనది, నిజమైన మాట, నువ్వు అన్నట్లే కదా అన్నాడు. అంటే ఆ మాటకు ఇంకా అబద్ధం లేదు, అన్యాయం లేదు, అక్రమ లేదు. అప్పుడు ఏమంటున్నాడు ఈ వ్యక్తి అంటే, కొన్ని మనిషి కుమారుడు శ్రమ సరించి. ఇక్కడ మనం ఒకసారి వినాలి ఈ మాటని. ఏమంటున్నాడు ప్రభు అంటే, దాన్ని కట్టగలని చెప్పిన నేను. ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమి చెప్పవా. వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యమేమి అడగగా యేసు ఊరకే ఉండును. అందుకు ప్రధాన యాజకుడును ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నాను అనిను. అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుల కుడిపాక్షమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుహునుడై వచ్చుటయు మీరు చూతులని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రములు చించుకుని వీడు దేవదూషణ చేసెను, మనకు సాక్షుల పని ఏమి, ఇదిగో ఈ దూషణ వీడు విన్నారు మీకుతో. ఇప్పుడేమన్నా యేసుప్రభు తనంతట తానే అప్పగించబడ్డాడు. ఏమని, మీరు దైవ కుమారుడు యొక్క దేవుని కుడిపాక్షన కూర్చుంటడం మీరు చూస్తారు. ఆయన రెండో రాకడలో ఆయనతో పాటు మేఘాసీనుడు వచ్చుట మీరు చూచుదురు. అంటే దేవదూషణ అంటే దేవుడు అంతట వాడినితో పోల్చుకున్న మనుషుడు
దేవునితో పోల్చుకోవటం మనకు కష్టం అండి. కానీ దేవుని కుమారుడు కదా అని పోల్చుకునే హక్కు ఉంది అని పోల్చుకున్నాడు. కానీ ఈ మూర్ఖులకు అర్థం కాదు కదా. వీళ్ళ మూర్ఖులు, అధికారం బలం కలిగిన వారు, అధికారం దాహం కలిగిన వారు ఏమంటున్నారు, దొరికేడాదు వారికి. అంతే, ఎలాగైతే వీరు మాట్లాడతారు, వీళ్ళకి ఏమీ దొరకట్లేదు కాబట్టి వాళ్ళని ప్రశ్నిస్తారు. కాబట్టి ప్రశ్నించుకుంటూ ఉండాలి. వీరు నోరులు, వీరి చేతులు అన్నిటికీ బంధించాలంటే ఏం చేశారు, యేసు ప్రభు యొక్క తానుకు తానుగా అప్పగించబడుకున్నాడు. ఆయనగానే సిలువుకు అప్పగించబడ్డాడు. ప్రియులు, అప్పగించుకునుట, పట్టుకుని అప్పగించుట అనే అంశంలో ఆయనంతటా ఆయన అప్పగించుకున్నాడండి. ఏమన్నాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటే మీరు చూస్తారు, రెండో రాకడలా మగాసినుడు వచ్చుట మీరు చూచిదురు అనగానే దేవునితో నువ్వు పోల్చుకుంటావా? కాబట్టి ఇంక మనకు ఏమో చర్చ లేదు. వాడంతట వాడే ఇరుక్కున్నాడు, వాడంతట వాడే దేవదూషించే దేవుణ్ణి తనతో పాటు పోల్చుకుంటున్నాడు అని ఆనాడు కాలంలో దేవుడితో పోల్చుకున్న వారిని చంపేసేవారంట. దేవుడు తప్ప మరొక దేవుడు లేడు, మాకు జీవం గల దేవుడే ఆనాడు మోసే గారి ధర్మశాస్త్రం అంత కఠినంగా రాశాడు, అంత కఠినంగా ఆనాడు పెద్దలైన వారు అలాగా ప్రకటించారు. కానీ యేసు ప్రభు రక్తం కార్చకపోతే ఈ రోజున నీకు నాకు విముక్తి లేదు కుమారుడా కుమార్తె, నీకు నాకు రక్షణ లేదు కుమారుడా కుమార్తె. సహోదరుడా, గ్రామస్తుడా, ఓ పట్టణస్థుడా, ఓ దేశస్థుడా, ఓ ప్రపంచములు ఏలుచున్నా ఏలుపడి చేస్తున్నా ఓ నరుడా, ఆయన రక్తం కార్చకపోతే నీకు విముక్తి లేదు. ఇలా ఒక దేశము అభివృద్ధి అవటానికి ఎంతమంది రక్తం కార్చాలి? యేసు ప్రభు కార్చిన రక్తం సరిపోదా? ఆయన ఏమన్నాడు, మీరెవరు రక్తం కార్చక్కర్లేదు, నేనే రక్తం కార్చాడు. కానీ ఇప్పుడు రక్తం ఏరులై పారుతుంది భూమి మీద. ఏమైతుంది? ఏరులై పారుచున్నది. ప్రియులారా, క్రైస్తవుడే కాదు ప్రతి మనిషి అయ్యో అయ్యో గుండెలు బాదుకునే సమయం ఎప్పుడో మనం పాట పాడుతూ ఉంటాం. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్ల కానక, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులుగా అరిచే రోజు, ఆ రోజు తప్పించే నాదుడు లేడు, ఆ రోజు తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, పాపులంతా ఏడ్చే రోజు. పిల్లరా చూడు, తల్లి జాడ పిల్ల కానక, పిల్ల జాడ తల్లి కానక, పుటకొకరు చెట్టుకొక్కరై అనాథులకు అరుచే రోజు, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథుగా అరిచే రోజు, ఆ రోజు తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, సూర్యుడు నలుపై ఏ రోజు, చంద్రుడు ఎరుపై ఏ రోజు. ప్రియులారా, ఈ పాట అర్థం బైబిల్ గ్రంథం అంతటా కూడా అక్కడొక్కడ 66 పుస్తకాల అధ్యాయాలు ఒక పాటగా మార్చినట్టుకే ఉంటుంది. పాట 66 పుస్తకాలు ఒక్కొక్క అక్షరం తీసి పాట రాచినట్టుగా ఉంది. ప్రియులారా, ఈ మాటలు ఈరోజు వింటున్నా నీవు నేను. ఎలా ఇతర దేశాలు, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో పుట్టుకొక్కరు చెట్టుకొక్కరు పడుతూ ఎక్కడో జరుగుతుంది అనుకోండి, మన మధ్యనే మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఇవాళ టెక్నాలజీ యేసు ప్రభు అంటే ఇగోండి, పరలోకం చెందిన భక్తులు వచ్చి సాతానుతో పోరాడి ఆ భక్తులు తిరిగి మరలా మరణించి భూమి మీద మరలా తిరిగి దేవుని ఆత్మతో పంపబడి వారు నింపబడి పరలోకి వెళ్తామంట లైవ్ ఇస్తూ ఉంటారంట. ఇదే కాలమేమో టెక్నాలజీ పెరిగింది కదా, ఎక్కడ ఏమి జరుగుతుందో ప్రజల కళ్ళ ముందు దేవుడు పెడుతున్నాడు కదా
కుమార్తెలారా కుమారులారా, ఇది మాత్రం గమనించండి. బైబిల్ పాఠముగా చదువుకుని వెళ్తున్నాం. యేసు ప్రభు తనంతడు తానే అప్పగించుకున్నాడు, కానీ మనం అందరూ రక్తం కార్చే పని లేదని చెప్పాడు. అయినా గాని అపవాదిగాడు వల్ల రక్తము ఈ రకంలో మరొక్కసారి చిందించబడుతున్నాడు. ఆ చిందన, ఆ రక్తం ఏర్లై పారుతున్న దేవుడే ఉగ్ర రూపం ధరించి ఈ భూమి మీదకు వస్తాడని లేఖనం చెబుతుంది. ఇది మాత్రం చాలా మంది గుర్తుపెట్టుకుని ప్రార్థించే ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరకు కలిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, నీకు వందనాలు. నిజమే దేవా, నా చేతులారా నేనే నిన్ను అప్పగించాను. యేసయ్యా, మనుషుడు పట్టుకున్నడికి ఏపాటివాడు, మనుషుడు ఎంతటివాడు అన్నట్టుగానే ప్రభా, నీ అంతటి నీవే పట్టుబడ్డావు, నీ అంతటి నీవే అప్పగించబడితేనే గాని మనుషులు శిక్ష వేయలేకపోయారు. అంటే వారికి అర్థమైంది, వారి అంతరాత్మను చంపుకుని, వారి అంతరాత్మకు నాయన లేదని గ్రహించి మూర్ఖుల వలె మరి నాయన ఇదిగో తండ్రి ఒక దుర్మార్గుల వలె, దుష్టుల వలె మారి ఆ రోజు శిక్ష విధించారు. ప్రభా, ఇదంతా మనిషే చేశాడు. తర్వాత ఇదంతా జరిగిపోయిన తర్వాత ప్రభా, నువ్వు మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రతి రాజు, ప్రతి అధికారి, ప్రతి నాయకుడు, సాక్ష్యం చెప్పినవాడు, అబద్ధ సాక్ష్యం చెప్పినవాడు అందరూ కూడా భయపడ్డారు. ప్రభా దేవా, వీరందరూ చేస్తున్న పని ఏంటో తెలీదని మొదటే నువ్వు క్షమాపణ కోరాను. దానికి నీ కొందనాలు చెల్లిస్తూ దీనుడైన నన్ను, నా దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను, నాయకులు, ఆయా దేశాలు అందరూ నా దేశ ప్రజలు ఉన్నారు. యుద్ధాలు ఎక్కడ జరిగి అక్కడ కూడా నా దేశ ప్రజలు జీవిస్తున్నారు. పొట్ట చేతపట్టి వెళ్ళిన వారు ప్రభా, ఎవరికి ఎటువంటి హాని చెలగకుండా ప్రభా కాపాడుమయ్యా. నీ రెక్కల నీడలో ఇదిగో తోడేళ్ల మధ్యకి నేను పంపుచున్నాను, నేనున్నాను అని సెలవిచ్చినట్టుగా పొట్ట కోసం, కుటుంబాల కోసం, బిడ్డల కొరకు, భవిష్యత్తుల కొరకు పొట్ట చేతపట్టి వెళ్ళిన బిడ్డలు అనేకులు ఉన్నారు ప్రభా స్థలాల్లో. నాయనా, ఇదిగో పిట్టలు రాలినట్టు గాలుపు దెబ్బ తలిగితే ఎలా రాలిపోతారో, ఇదిగో తండ్రి అగ్గిని, మండుచున్న అగ్గిని కాలితే ఎలా బూడిదైపోతున్నారు మేము చూస్తున్నాం. అమలాపారంలో ప్రభా మొన్న ఇదిగో తండ్రి మందుగుండు కాలి సుమారు 26 మంది, 30 మంది చనిపోతున్నాం, వింటున్నాం. అలాగే మా కళ్ళ ముందు, మా చుట్టుపక్కల, మా దేశాలు, ఆయా దేశాల్లో జరుగుతున్న దృశ్యాలు చూసి తట్టుకోలేని పరిస్థితి. ప్రభా దేవా, కనికరం చూపించవా, శాంతిపరచవా, స్వార్థమంతులు అంచువేసి శాంతి సమాధాన్ని దేశంలో కలగజేవా. ప్రభా, రాకడా అని అందరూ ఎదురు చూసే భాగ్యం, నీ రాకడలకు సిద్ధపడే భాగ్యం ప్రతి వారికి అందించమని. ఎందరైతే మాటలేని మన సహోదరులందరూ ప్రభా, వారి పిల్లల కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి జీవితాలు నీ రాజ్యములోకి చేరే వరకు ప్రార్థించే కృపను, స్తుతించే కృపను, ఆరాధించే కృపను అందించుమని మా ప్రభును రక్షకుడైన త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధమచ్చునగాక, నీ రాజ్యం వచ్చునగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన కాదు. మా అంతటా మాకు దయచేసి మా ప్రార్థన చేసి వారికి క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనకి రాజ్యము శక్తి మహిమానిరంత నీవు నావు తండ్రి. ఆమేన్. ఏ శ్రత్వం ఏం అపవాదికి ప్రవేశరత్వం ఏం మా సంపూర్ణ విజయం అపాధికంతగల హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు, మీ బిడ్డలకు సిలువనాథుడైన యేసుక్రీస్తు ఆధారంతో ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.